మా అన్న రేవంతు తన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకు ఎదురెల్లేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథనా రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఎనుముల వంశంలో అధికారులందరూ కూడా పనిచేస్తున్నారు. వినబడుతుంది, అందరికీ వినబడుతుందమ్మా. అయితే దీంట్లో ప్రధానంగా రేషన్ కార్డులు గత 10 సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డులు అనేది ఎవరికి కూడా ఇవ్వలే. ఒక ఇంట్లో మనం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే రేషన్ కార్డులు ఇచ్చింది. కాంగ్రెస్ చేతులు కానీ లేని వాళ్ళు ఉంటారు, వారి జాగా లేదు, అసలే భూమి లేదు మాకు అనేవాళ్ళు మన నందిపేటలో 411 మంది ఉన్నారు. ఈ 411 మందికి కూడా ఈ యొక్క నందిపేట దగ్గరలో ప్రభుత్వ భూమి మన గత పాలకులు మన మిగిలిచ్చిన చూడాల. ఫస్ట్ 7 కబ్జాలు చేసేది కదా, కబ్జాలు చేసి మిగిలిన భూమి చూసుకొని అధికారులతో మాట్లాడి మంత్రుల దృష్టికి తీసుకుపోయి ఈ 411 మందికి కూడా తొందరలోనే ప్లాట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి కూడా మన ప్రభుత్వం బీసీలు అయితేనేమో 5 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీ అయితేనేమో 6 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా కార్యాచరణ చేసింది. మీ పని ఎట్లయితుంటే ఆ పని జరిగే క్రమంలో మీ బ్యాంకు ఖాతాలో పైసలు పడతాయి. ఇంకొక పథకం ఉంది. ఆ పథకం ఏంటంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అధ్యక్షులు మైపాల గారికి, మిగతా నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఏ సమస్య ఉన్నా ఆ సర్కారులు స్పందించకపోతే మన నాయకుల దృష్టికి తీసుకుపోండి. మిగిలిన ఒకటి గత 5 సంవత్సరాల నుంచి గత పాలకులు ఇయ్యలే. మనము ఈ యొక్క కార్యక్రమం అయిపోయినాక కొత్త పెన్షన్లు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్లు ఇద్దామని చెప్పి తెలియజేస్తూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. గుండెల్లో వణుకు పుట్టాలా, నిరుపేదోళ్ళ బతుకుల్లో ధైర్యం నిండాలా, అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలొస్తుండే అన్నా రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు కథనా రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్నా రేవంతు సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఒకడే ఒంటరిగా అడుగేసిందంట, వేలాది గుండెల్లో కొలువైందంట. ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట, వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే, ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట, అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట. అగ మెరుపుల మెరిసి ఉరుముల अरे बाप रे कुठून అన్నా మీరు పక్కకి జరుగుండ్రు అన్నా. అన్నా కొంచెం మీరు సైడ్ ఇవ్వరి.
వెనకకి జరుగురి ఇది అడిగిపోయినా ఇది పట్టుకో ఫోటోలు తీసుకుంటారు బాబు నువ్వు అడ్డంగా ఉంటుంది ఎటు హలో ఏడుకోతారే మాట్లాడతారు 2 నిమిషాలు అవును రాకేష్ రెడ్డి మన కోదంపూర్ వచ్చారు చాలా మిమ్మల్ని వేసి మీరు రెడీ చేస్తున్నారా? ప్రజలకు అందరికీ అందించే విధంగా అధికారులు కానీ నాయకులు కానీ అందరూ కూడా మీకు 4 గ్యారెంటీలు ఏవైతే మనం ఇచ్చినవి ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వడానికి మీకు అధికారులందరూ కూడా పనిచేస్తున్నారు. వినబడుతుంది అందరికీ? వినబడుతుందమ్మా? అయితే దీంట్లో ప్రధానంగా రేషన్ కార్డులు గత 10 సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డులు అనేది ఎవరికి కూడా ఇవ్వలేదు. ఒక ఇంట్లో పిల్లలు పుట్టింటారు కానీ యాడ్ చేసుకున్నామనే పరిస్థితి కూడా లేకుండే. ఇంట్లో కోడలు వచ్చింటది, కోడలు వచ్చినా గానీ ఆమెని రేషన్ కార్డుల గత 10 సంవత్సరాల నుంచి యాడ్ చేసుకునే సవలతు కూడా లేకుండే. మనం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే రేషన్ కార్డులు ఇచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వమే ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చింది. అందులో భాగంగా ఈ గ్రామంలో 349 మందికి ఆల్రెడీ రేషన్ కార్డులు రావడం జరిగింది. అదంతా రేషన్ కార్డులు రేషన్ కార్డు రావడం జరిగింది. వివిధ మీ సేవ ద్వారా గత 10 సంవత్సరాల నుంచి మీరు అప్లై చేసుకుని ఉంటారు. అందులో భాగంగా 380 మంది ఆల్రెడీ అప్లై చేసుకున్నారు. అధికారులు ఒకసారి సర్వే నిర్వహించి ఈ 380 మందికి కూడా తొందరలోనే మీ కొత్త రేషన్ కార్డు ఇస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అట్లనే ఇంద్రమ్మ ఇంట్లో అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందే. అట్లనే మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చారు. 3,500 దియా. ఈ 3,500 ఇండ్లు ఏంటంటే మొదటగా ఎవరికైతే జాగా ఉండి ఇల్లు లేవో ఇప్పుడు వస్తుండే 3 పాత గుడిసెలు ఇల్లుండే కూల పెంకల ఇల్లు అటు ఇటు ఉన్నది, మధ్యలో ఊగిపోయింది. అటు ఇటు కూడా మంచిగా లేదు గిడ మధ్య వెనకాల. అయితే అట్లాంటి కూలిపోయే వ్యవస్థ ఉన్న ప్లాట్ నుండి ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉన్న అట్లాంటి వాళ్ళు 466 మంది ఉన్నారు.
మన నందిపేటలో 466 మంది ఉన్నారు. ఇంచుమించుగా 466లో ఈ సంవత్సరం కొంతమందికి, మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళా మనకు 3,500 ఇండ్లు వస్తాయి. మళ్ళా దాంట్లో కూడా ఇస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నా. దాంట్లో కూడా ఎవరైతే 40 సంవత్సరాల లోపు ఉండే వితంతుల్ని మొదటి వరుసలో పెడతారు. ఇంట్లో ఎవరన్నా హ్యాండిక్యాప్ ఉంటారు, కాళ్ళు కానీ చేతులు కానీ లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా ప్రాధాన్యతలో పెట్టి మొదట వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇక అసలే జాగ లేదు, అసలే భూమి లేదు మాకు అనేవాళ్ళు మన నందిపేటలో 411 మంది ఉన్నారు. ఈ 411 మందికి కూడా ఈ యొక్క నందిపేట దగ్గరలో ప్రభుత్వ భూమి మన గత పాలకులు మన మిగిలించిన చూడాల. ఫస్ట్ ఏడాడ కబ్జాలు చేశారు కదా, కబ్జాలు చేసి ఏడాడ మిగిలిన భూమి చూసుకొని అధికారులతో మాట్లాడి మంత్రుల దృష్టికి తీసుకుపోయి ఈ 411 మందికి కూడా తొందరలోనే ప్లాట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి కూడా మన ప్రభుత్వం బీసీలు అయితేనేమో 5 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీ అయితేనేమో 6 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా కార్యాచరణ చేసింది. మీ పని ఎట్లయితే ఉంటే ఆ పని జరిగే క్రమంలో మీ బ్యాంకు ఖాతాలో పైసలు పడతాయి. ఇంకొక పథకం ఉంది. ఆ పథకం ఏంటంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పి ఒక పథకం తీసుకున్నాం. అది కూడా మనం ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చినాం. అందులో ముఖ్యంగా అసలే జాగలేదు, అసలే భూమి లేని వాళ్ళకి, లేబర్ పని చేసుకునే వాళ్ళకి 310 మందిని అధికారులు గుర్తించడం జరిగింది. ఆ 310 మందికి సంవత్సరానికి 12,000 రూపాయలు వస్తాయి. సంవత్సరానికి 12,000 రూపాయలు 2 దఫాలుగా 6,000 రూపాయలు వస్తాయి. ఎవరైనా సరే ఈ యొక్క దాంట్లో రాని వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు అప్లై చేసుకోండి. మన నాయకుల ద్వారా కూడా అప్లై చేసుకోండి. ఇయ్యాలనే చేసుకోవాలని ఇదేం లేదు, ఫైనల్ ఏం కాదు. ఎవరైనా లేని వాళ్ళు ఉండొచ్చు, రాని వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు మళ్ళీ మీరు రేపు ఎల్లుండి ఎప్పుడు వీలైనప్పుడు వచ్చి అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వస్తుంది, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వస్తుంది. అట్లనే రైతు సోదరులు కూడా ఉన్నారు. రైతు సోదరులకు అంతకుముందు రైతు భరోసా కింద సంవత్సరానికి 10,000 రూపాయలు వస్తుంది. మన ప్రభుత్వం 12,000 రూపాయలు చేసింది. ఎవరైతే భూమిని సాగు చేస్తారో, ఎవరైతే పంట పండిస్తారో ఆ రైతు సోదరులకు అందరికీ ఎకరాకి 12,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఏది ఏమున్నా సరే కాంగ్రెస్ ప్రభుత్వం మీ పక్షాన పనిచేస్తుంది, ప్రజల పక్షాన పనిచేస్తుంది, మహిళల కోసం పనిచేస్తుంది, మన రైతుల కోసం పనిచేస్తుంది. చాలా మందికి మనం ఉద్యోగాలు కూడా ఇచ్చినాం. మన ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే 55,000 పైచలకు ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవన్నీ కూడా గమనించాల్సిందిగా కోరుకుంటూ, మీకు ఏ సమస్య ఉన్నా మేము అండగా ఉంటాం, మీరు మాతో అండగా ఉండాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మండల అధ్యక్షుడు మైపాల్ గారికి, మిగతా నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను అధికారులు దృష్టికి తీసుకుపోండి. మీకు ఒకవేళ అధికారులు స్పందించకపోతే మన నాయకులు ఉన్నారు, నాయకుల దృష్టికి తీసుకుపోండి. మిగిలింది ఒకటి, మన పెన్షన్ ఒకటి మాత్రం ఇయ్యాల్సింది ఉంది. గత 5 సంవత్సరాల నుంచి గత పాలకులు ఇయ్యలే. మనము ఈ యొక్క కార్యక్రమం అయిపోయినాక కొత్త పెన్షన్లు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్లు ఇద్దామని చెప్పి తెలియజేస్తూ